పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 20వ రోజు 39-40 అధ్యాయములు. 39వ అధ్యాయము జలంధరోపాఖ్యానము. నారద మహర్షి చెప్పిన ఉద్యాపన నియమములను విన్న పృథుచక్రవర్తి, త్రిలోక సంచారి అయిన ఓ నారదా, ఉద్యాపన విధి విధానమును వివరిస్తూ ముందుగా తులసిని స్థాపించాలని చెప్పితిరిగదా, అందులోనే విష్ణుపూజను నిర్వర్తించాలని చెబుతూ విష్ణుప్రియ అని తులసిని శ్రీహరికి ప్రియురాలిగా అభివర్ణించారు. శ్రీ మహావిష్ణువుకు తులసి ఎలా ప్రియురాలైంది? ఆమె శ్రీహరికి ఎట్లా ప్రీతిపాత్రురాలైంది? ఆమె గొప్పదనమేమిటి? ఆ తులసి యొక్క మహాత్మ్యము ఏమిటో కూడా వివరించి చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను అన్నారు. అంతట నారదుడిట్లు తులసి మహాత్యాన్ని వివరిస్తున్నాడు. రాజా విను. పూర్వమొకనాడు ఇంద్రుడు తన అప్సరసలతో సహా పరమేశ్వరుణ్ణి దర్శించాలని కైలాసానికి వచ్చాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపాన్ని ధరించి ఉన్నాడు. మహోగ్ర భీకర కోరలతోనూ చింత నిప్పుల వంటి ఎర్రని నేత్రములతోనూ మహాభయంకరంగానున్న అతనిని శివుడిగా గుర్తెరగని ఇంద్రుడు, ఓయి శివుడెక్కడా, ఏం చేస్తున్నాడు అంటూ శివుణ్ణే ప్రశ్నించాడు. శివుణ్ణి గుర్తించలేని ఇంద్రుణ్ణి చూసి ఆ బేతాళ రూపుడైన శివుడు మందహాసం చేశాడు. ఇంద్రునికి కోపం వచ్చింది. జవాబివ్వకుండా మందహాసం చేస్తున్న వీడెవడురా అనుకుంటూ తన చేతనున్న వజ్రాయుధంతో బేతాళ రూపంలోనున్న శివుణ్ణి అతని కంఠంపై ఒక్క దెబ్బ వేశాడు. వజ్రాయుధం దెబ్బకు శివుని కంఠం కమిలిపోయింది. కానీ వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. పైగా ఏదో తేజస్సు ఇంద్రునిపైకి రాసాగింది. ఇంతలో శివుని దివ్య తేజస్సుతో ఇంద్రుడు మాడి మసైపోతాడని గ్రహించిన బృహస్పతి ఆ బేతాళ రూపుడే శివుడని గ్రహించి తాను శాంతి స్తోత్రం చేయడమే కాకుండా ఇంద్రుని చేత అపరాధం మన్నించమని మొక్కించాడు. బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం. నమో దేవాదిదేవాయ త్రయంబకాయ కపర్తినే త్రిప్రజ్ఞాయ సర్వాయ నమోందకనం నిఘాదినే నిరూపాయ ఆదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకరైవై యజ్ఞానాం ఫలదాయినే కలాంత కాలకాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ప్రార్థనతో పరవశించిన పరమశివుడు శాంతించి ముల్లోకాలు మట్టుబెట్టగల తన మూడో కంటిని మూసివేసి, బృహస్పతి, నీ బేతాళ శాంతి మంత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా త్రినేత్రాగ్నికి బలైపోకుండా ఇంద్రుణ్ణి రక్షించావు. నీవు చేసిన స్తోత్రం నన్ను సంతోషపరిచింది. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది, కోరుకో అన్నాడు శివుడు. జలంధరుని ఆవిర్భావము. అంతట బృహస్పతి, స్వామి, నీవే కనుక నిజంగా మమ్మల్ని కరుణించాలనుకుంటే నీ త్రినేత్రాగ్ని నుండి త్రిదివేశుని త్రిలోకాలను రక్షించు. నీ మూడో కంటి నుండి వెలువడిన దివ్య తేజస్సును ఉపసంహరించుకో. ఆ త్రినేత్రాగ్ని జ్వాలలను శాంతింపజేయి అని కోరాడు. మహదానందము చెందిన మహేశ్వరుడు, ఓ వాణీపతి, నా త్రినేత్రాగ్నిని వెనక్కు తీసుకునేది కాదని గ్రహించు. నీవు అభ్యర్థించావు కాబట్టి నీ అభీష్టం మేరకు నా త్రినేత్రాగ్నిలో లోకం దహించబడకూడదని ఇదిగో ఇప్పుడే సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అంటూ తన మూడో కంటి నుండి వెలువడిన అగ్నిని సముద్రంలో కలిపేశాడు. అలా సముద్రంలో కలిసిన త్రినేత్రాగ్ని జ్వాల ఒక బాలకుని రూపంలో సంతరించుకుంది. సంపూర్ణ బాలక రూపం ధరించిన ఆ శిశువు వెంటనే దిక్కులు పిక్కటిల్లేలా రోదించసాగింది. ఆ శిశువు యొక్క రోదన ధ్వనికి లోకాలన్నీ దద్దరిల్లిపోయాయి. భరించరాని ఆ రోదనా ధ్వనిని విన్న బ్రహ్మ పరుగు పరుగున ఆ శిశువున్న చోటికి వచ్చి సముద్రుడితో, ఎవరీ బాలుడు? ఈ భయంకర రోదన ధ్వనితో జన్మించిన ఇతడెవరి పుత్రుడు అని అడిగాడు. అంతట సముద్రుడు, ఈ శిశువు నాలోనే తన రూపాన్ని సంతరించుకుంది కనుక ఈతడు నా పుత్రుడే. మీరు నా యందు దయవుంచి ఈ బాలునికి జాతక కర్మాది సంస్కారాలను చేయవలసిందిగా ప్రార్థించుచున్నాను అన్నాడు. వీరిద్దరూ ఇలా సంభాషించుకుంటుండగా ఆ బాలుడు బ్రహ్మ యొక్క గడ్డాన్ని పట్టుకుని ఊగిసలాడుతూ ఆడుకొనసాగాడు. గడ్డాన్ని పట్టుకుని పీకుతూ ఉన్నందువలన బ్రహ్మకు ఏడ్చినంత పనైంది. కండ్ల నుండి కన్నీటి బిందువులు రాలి ఆ బాలునిపై పడసాగాయి. చివరికెలాగో ఆ బాలుని నుండి తప్పించుకున్నవాడై, ఓ సముద్రుడా, నా కండ్ల నుండి జారిపడిన నీటి బిందువులను ధరించిన కారణంగా ఈ బాలుడు జలంధరుడనే పేర ప్రసిద్ధుడవుతాడు. సకల విద్యాశాస్త్ర కోవిదుడై ముల్లోకాలను జయించగల గొప్ప వీరుడవుతాడు.
ఈతని మరణం మాత్రం శివుని చేతిలో ఉంటుంది. మహేశ్వరుడు తప్ప మరెవ్వరూ ఈతన్ని మట్టుబెట్టలేరు అంటూ ఆ బాలుని దీవించి తన దారిన తాను తన సత్యలోకానికేగాడు. అలా ఆవిర్భవించిన జలంధరునికి కాలనేమి కూతురైన బృందను ఇచ్చి పెండ్లి చేశారు. జలంధరుడు కడు రూపలావణ్యుడై మిక్కిలి బలోపేతుడై విరాజిల్లసాగాడు. దానవాచార్యుడైన శుక్రాచార్యుల వారి సాయంతో సముద్రం నుండి భూమిపైకి వచ్చి చక్కగా పాలించసాగాడు. 39వ అధ్యాయము సమాప్తము. 40వ అధ్యాయము జలంధరుని జైత్రయాత్ర. జలంధరుని భార్య బృంద సకల సద్గుణ సంపన్నురాలు. నిత్యము భర్త సేవే తప్ప అన్యుల నెరుగని సద్గుణశీలి. బృంద యొక్క ప్రాతివ్రత్య మహిమతో జలంధరుడు మరింత ప్రసిద్ధిగాంచాడు. అత్యంత పతివ్రతా శిరోమణి అయిన బృందను పెండ్లాడిన నాటి నుండి జలంధరుని కీర్తి ద్విగుణీకృతమవసాగింది. పతియే ప్రత్యక్ష దైవంగా నిత్యం భర్త సేవలయందే నిమగ్నమయ్యేది. అత్యంత అపురూప లావణ్యములతో అలరారు ఆ పతివ్రతా శిరోమణి అయిన బృందకు ఆమె పూర్వజన్మ ఫలితంగా అహంకారి అయిన జలంధరుడు ఆమెకు భర్తగా లభించాడు. అయినను ఆమె నిత్యం పతిసేవలోనే పరితపించేది. భర్త మాటకేనాడూ ఎదురు చెప్పేది కాదు. అతని అడుగుజాడలలోనే సంచరించేది. అహంకారి అయిన జలంధరుడు కూడా తన భార్య అయిన బృందను అపురూపంగా చూసుకునేవాడు. వారి దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా గడిచిపోయింది. మిక్కిలి బలోపేతుడైన జలంధరుని అండచూసుకుని ఇంతకు పూర్వము దేవతలకు భయపడి పాతాళాది లోకాలలో దాగియున్న సమస్త రాక్షసగణమంతా బయటకు వచ్చి నిర్భయంగా సంచరించసాగింది. ఒకనాడు జలంధరుడు శిరస్సు లేని రాహువును చూసి తన గురువైన శుక్రాచార్యునితో, గురువర్యా, ఇదేమిటి? వీడికి తల లేదేమిటి? ఏమైంది? వీడెందుకిలా ఉన్నాడు అని ప్రశ్నించాడు. అంతట శుక్రాచార్యుల వారు గతంలో జరిగిన క్షీరసాగర మదనం గురించి, ఆ సందర్భంగా లభించిన అమృత పంపకం గురించి, దొంగచాటుగా దేవతల వరుసలో నిలబడి అమృతాన్ని సేవించిన రాహు గురించి, కోపించిన విష్ణుమూర్తి తన చక్రాయుధంతో రాహు తల నరగడం మొదలైన సంగతులన్నీ వివరించి చెప్పారు. అంతా విన్న జలంధరుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏమిటి? తన తండ్రి అయిన సముద్రుని మదించడమా? పెరుగును కవ్వంతో చిలకడమనుకున్నారా ఆ దుర్మాదాంధ దేవతలు? నా తండ్రిని అట్లా మదిస్తారా? ఈ కనికరం లేని దేవతలకు తగిన గుణపాఠం చెప్పవలసిందే అనుకుని భస్మాసురుడనే వాణ్ణి పిలిచి, ఒరేయ్, నీవు రాయభారిగా దేవేంద్రుని వద్దకేగి గతంలో సముద్రమదనంలో లభించిన రత్నరాశులు సంపదనంతటినీ ఇచ్చేయమని చెప్పు. సముద్ర సంపదకు వారసుడైన జలంధరుడు పంపించాడని చెప్పు అని పంపించాడు. భస్మాసురుడు ఇంద్రుని వద్దకేగి, దేవేంద్ర, నేను సముద్ర తనయుడైన జలంధరుని రాయభారిగా వచ్చాను. గతంలో మీరు జలంధరుని తండ్రి అయిన సముద్రుణ్ణి మందగిరితో మదించి అపహరించిన అశేష ధనరాశులను, అమూల్య రత్న సంపదను వెంటనే అప్పగించమని ఆజ్ఞాపించారు. లేనిచో తగిన ఫలితము అనుభవించవలసి వస్తుందని చెప్పమన్నారు అన్నాడు. దూత మాటలు విన్న దేవేంద్రుడు ఆగ్రహవేశంతో ఊగిపోతూ, ఓరి, నీ ప్రభువు నాకే ఆజ్ఞలు జారీ చేసే స్థాయికి ఎదిగాడా? గతంలో నాకు భయపడిన నా శత్రువులందర్నీ, లోకాలను, అష్ట కష్టాల పాలు పెట్టే పర్వతాలను సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందుకే సముద్రమదనం చేయాల్సి వచ్చింది. ఇంతకు ముందు కూడా శంకుడనేవాడు మీరాజులాగే అహంకరించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేతిలో చనిపోయాడు. సముద్ర మదనమనేది దైవ ప్రేరణ కావున దేవుణ్ణి తిరస్కరించి కష్టాలు కొని తెచ్చుకోవద్దని చెప్పు అన్నాడు. భస్మాసురుడు తిరిగి వచ్చి జలంధరునికి జరిగినదంతా చెప్పాడు. దాంతో జలంధరుడు మండిపడ్డాడు. వెంటనే దేవతలపై సమరభేరి మ్రోగించాడు. శుంభుడు, నిశుంభుడు మున్నగు వారితో దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాలకు పోరు ఘోరంగా జరిగింది. ఇరు సైన్యాలకు నష్టం భారీగానే జరిగింది. రణరంగమంతా పీనుగులతోనూ రుధిరధారలతో రక్తసిక్తమై భయంకరంగా మారింది. రథ, గజ, తురగాది శబ్దాలతోనూ హాహాకారాలతోనూ రణరంగమంతా దద్దరిల్లిపోసాగింది. మరణించిన రాక్షసులందర్నీ రాక్షస గురువైన శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో మరలా బ్రతికిస్తున్నాడు. అట్లే దేవగురువైన బృహస్పతి కూడా రాక్షసుల చేతిలో అచేతనులైన దేవతలందరినీ ద్రోణగిరి మీదనున్న దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేస్తున్నాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడిది గ్రహించాడు.
వెంటనే ద్రోణగిరిని పెకిలించి సముద్రంలో పడవేయించాడు. ద్రోణగిరి అదృశ్యమవడంతో అమరుల శక్తి సామర్థ్యాలన్నీ అడుగంటిపోసాగాయి. అప్పుడు బృహస్పతి దేవతలతో, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడనిపిస్తుంది. ఇతన్ని జయించటం మనతరం కాదు. కావున ప్రస్తుతానికి మీరందరూ ఎవరి దారిన వారు పారిపోండి అని హెచ్చరించాడు. గురువాజ్ఞతో భయపకంపితులైన దేవతలందరూ తలొక దిక్కుకు పారిపోయి మేరుపర్వత గృహాంతరాలలో తలదాచుకున్నారు. దానితో జలంధరుడు విజయుడై ఇంద్రపదవిని సొంతం చేసుకుని శంభు నిశుంభులనక్కడ తన ప్రతినిధులుగా చేసి పారిపోయిన దేవతలను మట్టుబెట్టాలని మేరుపర్వతాన్ని సమీపించాడు. 40వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.